ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీట్ పెంచింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల వేటలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. 3 ఉమ్మడి జిల్లాల్లో ఆయా పార్టీల నాయకులు సన్నాహక సమావేశాలతో తమదైన శైలిలో ఓట్ల వేట కొనసాగిస్తున్నారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. అంది వచ్చిన అవకాశంతో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ చూస్తుంటే ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని తీరాలని కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ 2 పార్టీల మధ్య సిట్టింగ్ సీటు మరోసారి దక్కించుకోవడానికి కారు జోరు పెంచింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి కత్తి మీద సాములా మారిందా? అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న అగ్రనేతలకు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలిపించుకోవడం అనివార్యమైందా? ఫలితంలో తేడా వస్తే ఆ పార్టీ ప్రక్షాళన తప్పదా? అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్న కీలక నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోందట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సవాల్గా మారిందట. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని పార్టీ అగ్రనేతలు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థి గెలుపు కోసం గట్టిగానే ప్రచారం నిర్వహిస్తున్నారట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోందట. దీంతో తమ అభ్యర్థి గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు నేతలు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో కేటీఆర్ నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలను చూసి ఓట్లు వేయాలని కేటీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానంలో గెలవడం కోసం గులాబీ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. హ్యాట్రిక్ విజయం సాధిస్తామని భావించినప్పటికీ 39 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పార్లమెంటు స్థానాలతో పాటు మిగతా చోట్ల ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి మెరుగైన స్థానాలు వస్తాయా లేదా అన్న అనుమానం మాత్రం గులాబీ నేతల్ని వెంటాడుతోందట. అందుకే ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 4 సార్లు గెలిచిన సిట్టింగ్ స్థానంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపించుకోవడం బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, యువనేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అనివార్యంగా మారింది. వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో గెలిచి తన పట్టును కొనసాగించాలని గులాబీ దళం భావిస్తోంది. ఒకవేళ ఫలితం తమకు అనుకూలంగా రాకపోతే పార్టీకి మరింతగా కష్టాలు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోందట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఉన్న క్లీన్ ఇమేజ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు కలిసొస్తాయని బీఆర్ఎస్ పార్టీ లెక్కలేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. అటు హరీష్ రావు కూడా పార్టీ కోసం నిత్యం వివిధ మీటింగులలో పాల్గొంటున్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రతిపక్షం బలంగా ఉండాలని, అందుకే పట్టభద్రులంతా ప్రశ్నించే గొంతుకగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సహా హాలియాలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మాయమాటలు చెప్పేవారిని పెద్దల సభకు పంపొద్దని, విద్యావంతులనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. 6 గ్యారంటీలు అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని, కేసీఆర్ ఆల్రెడీ రైతు బంధు ఇస్తున్నారని ప్రచారంలో బీఆర్ఎస్ చెబుతోంది. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్న మాయలో పడొద్దని, 6 గ్యారంటీల పేరుతో రకరకాల మాయమాటలు చెప్పి అవి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టిందని విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై అయోమయంలో పడ్డ గులాబీ శ్రేణులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. మరి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు ఎలా కాపాడుకుంటుందో చూద్దాం.